ఎవడన్నా మీ పెదనా మీ బాబాయ్య? మళ్ళీ రాడుగా, మీ అంకులు ఏం కాదుగా. ఒకసారి వస్తే ఇంకెవడ రాడు ఇంకా మీ ఇంటికి, అదే లాస్ట్, నువ్వు వెళ్ళిపోతావు ఇంట్లోంచి. ఈయన అన్నాడు, సరే సార్ ఎలాగ మా ఇంటికి వచ్చారు, కొంచెం కాఫీయో బూస్టో తాగి వెళ్ళిపోండి అని ఈ వేస్ట్ గాడు బూస్ట్ కలిపి అందులో ఏదేదో కలిపాడు. ఏంటది? మత్తు పదార్థం. యముడు బాగా నిద్రపోయాడు. నిద్రపోయి లేచి, అబ్బా నా బడలకి తీర్చేవయ్యా, ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు. వెరీ గుడ్, వాళ్ళ పనాలు చేస్తున్నారు, తప్పే ఉంది. నీకు ఉండాలి, ఎక్కడ తినాలి ఎక్కడ కొనాలి. ఏదో చీటీ తెచ్చేది చెప్తా, మనకు ఉండాలి. ఎవరిని అంటాం, మనకు అనవసరం. సరే మొత్తానికి ఎప్పుడు ఫోన్లో బూస్ట్ ఇస్తే ఇచ్చావు, మంచి నిద్ర పట్టింది, ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు. ఏంటి సార్ అన్నాడు. ఏమిటి ఆ ఫేవర్ అంటే, ఇవాళ లిస్టు కింద నుంచి మొదలెడదాం అనుకుంటున్నాను. ఆయన పడుకున్నప్పుడు ఎదవ పేరు పైన కొట్టి ఈ కింద రాసి తీరిందా, బాయిందా? కాన్తో గేమ్స్ ఆడచ్చు, ఎప్పుడుతో గేమ్స్ ఆడకూడదు. ఇప్పుడు ఎంతకీ చీటీ ఏం తెచ్చారు తెలుసా మన శ్యాము? అక్కడ ఎక్కడో బిర్యానీలో పిల్లలు పట్టకుండా ట్యాబ్లెట్ కలుపుతున్నారంట. ఆడు తప్పే ఉంది, వాడు ఉమ్ము ఉచ్చా కలిపినోడు ట్యాబ్లెట్ కలపడం మీద గొప్ప. నిన్ను ఎవడ తినమన్నాడరా, నిన్ను ఎవడ తినమన్నాడు? అందుకే ప్రతిజ్ఞ మళ్ళీ చేయండి. హిందువులుగా పుట్టిన మేము, హిందువులుగా జీవిస్తున్న మేము హిందువుల షాపుల్లోనే కొంటాం, హిందువుల షాపుల్లోనే తింటాం, హిందువుల్లాగే ఉంటాం. ఇది చెప్తే బాగుందని చెప్పట్లే కానీ, నో మోర్ ఉమ్ముల్స్, నో మోర్ ఉత్సల్స్. అర్థమైందా? ఎక్కడ పడితే అక్కడ బయ్యాని గొయ్యిలోకి వెళ్ళిపోకండి. అసలు ఇంకో జోక్ చెప్పనా? బిర్యానీ చేయాలనుకోండి, ఏం కావాలి? బియ్యం కావాలి. వాళ్ళ మతం పుట్టిన చోట బియ్యం ఉందా, కయ్యం తప్ప? పిసుక్కోవడానికి. ఎరా బీదరు ఎందుకు వెళ్తున్నావురా అంటే ఏం చెప్పాడు? ఎందుకు? ఊరికే జల్లాలి. ఎడారి మతాల్లో ఏముంటుంది? ఇసుక. దేనికి? పిసుక్కోవడానికి. పిసుక్కునే ఇసుక తప్ప ఏమీ లేనోడు బిర్యానీ చేసి పెడతారా నీకు? ఇరానీ ఛాయ్ కావాలంటే పాలు కావాలా, పాలు కావాలంటే ఆవు గేదె కావాలా? అక్కడ ఏముందరా నీకు? అసలు ఆ మాటకొస్తే కడుక్కోవడానికి నీళ్ళే లేవు. వాళ్ళు మనకి నేర్పించేదేంటి? వాడి దగ్గర నువ్వు తినడం ఏంటి సిగ్గు లేకున్నాను. ఈ మధ్య పంది భోజనం అని ఒకటి పెట్టారు. నాకు మంది చెప్పా, అది పంది భోజనం. పందులన్నీ కలిసి పెడుతుంటారుగా, పందులు కలిసి గుండ్రంగా పెడితే నీళ్ళు తాగి, గుండ్రంగా బేదు పెడితే తింటాయే, అలాగా పంది భోజనం అని గుండ్రంగా పెడితే ఈ బట్టలు వేసుకున్న పందులన్నీ ఆడి సలైవ వీడు, వీడి సలైవ వాడు. ఆహా ఏమి రుచి, వితౌట్ ఎనీ శుచి, మొత్తం ముచి. అదవుతుందా? కాబట్టి చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను, ఓసారి మీరు చెప్పండి. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పండి, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎందుకు పడితే అందుకు తినకండి. అర్థమైందా? ఇంత ఉంది మరి. కానీ మనమేమో ఆడు ప్రేమతో ఇచ్చాడు అని సలీం చెప్పాడు కదా అని సలాం కొట్టుకుంటూ గులామలా వెళ్ళి మనం తిన్నట్టు అలింది తినకూడదు. మనం అర్థమవుతుందా? కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తినకండి, తినాల్సిన చోట తినండి చక్కగా. మనం అరవణ పాయసం చేస్తామండి రేపు ఇరుముడి టైంలో. పంచామృతం చేస్తాం. ఎలా చేస్తాం? మూతికి టవల కట్టుకుని, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. స్నానం చేసి మూతికి టవల కట్టుకుని ఆ అరటిపళ్ళు అవన్నీ కలిపి ప్రసాదం చేసి అయ్యప్పకి నైవేద్యం పెడతాం. అది తినడం మానేసి వాడెవడో మూతిలోంచి వచ్చేది కలిపిన చోట నువ్వు వాళ్ళకి పెట్టడం ఏమిటి? నాన్ సెన్సు. అవునా? మీరు క్యాటరింగ్ ఇచ్చేటప్పుడు కూడా దేకండి. ఏంటి, ఏ భాషలో దేకుతారు? హిందీలో దేకండి, లేక తెలుగులో దేకుతారు. ఏది బెటర్ అంటారు? మొదలదు హిందీలో దేకడమే బెటరు. తెలుగులో దేకడం అంటే తెలుసు కదండి, కింద నుంచి. అదేదో నీది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నారు. తెలుసుగా, మీకు సామెత చెప్పక్కర్లేదుగా. అందుకని
మీరు చూసి చెయ్యండి. ఏ పని చేసినా మనం బాగుండడం అంటే ఇతరులు చెడు కోరడం కాదు. మనకు అలా కోరే లక్షణాలు లేవు. కానీ మనం చెడు కోరుతుంటే రియాక్ట్ అవ్వక్కలే. మన పిల్లకి ఎవడో కన్ను కొట్టాడు అనుకోండి, మనం సెల్ ఫోన్ చూసుకుంటా ఉంటే విజిలేస్తాడు, కన్ను వేస్తాడు, తర్వాత కాలు వేస్తాడు, తర్వాత చెయ్యి వేస్తాడు, తర్వాత పార్సిల్ సూట్ కేసు పంపిస్తుంది. అందుకని స్నేహం చేసేటప్పుడు కూడా ఎవరితో చేస్తున్నారో మన పిల్లలు చూడాలి. చూడండి, ఆడపిల్ల గాజులు వేసుకోలే. ఎందుకు వేసుకోలే? మంచి పిల్లే. ఈ పిల్ల వేసుకోలేదు. ఎందుకు వేసుకోలే? పెద్ద స్కూలు. అది ఆ పిల్ల వేసుకోలే, మంచి పిల్లే. ఎందుకు గాజులు వేసుకోలే? మన ఆడపిల్లలు చెడపిల్లలా? ఏం కాదు, బంగారు తల్లులే. మన ఆడపిల్లలు బంగారు తల్లులు. కానీ చెప్పట్లేదు మనం. ఆ స్కూల్లో వేసుకోమని చెప్పరు, అమ్మ చెప్పదు. ఓ చిన్న బొట్టు, అది కూడా ఆవగింజని 64 ముక్కలు చేసి ఇలా చూడాలి. ఇది మన పిల్ల, బేగంగారి పిల్ల తేల్దాం. ఇప్పుడు ఇక్కడ ఆడపిల్లలు గాజులు వేసుకున్న బంగారు తల్లులు చేతులు ఎత్తండి. గాజులు వేసుకున్న వాళ్ళు, గాజులు వేసుకున్న ఆడపిల్లలు. మిగిలిన వాళ్ళు చప్పట్లు కొట్టినమ్మా మా పిల్లలకి, మా బంగారు తల్లులకి. ఇప్పుడు గాజులు వేసుకున్న ఆడపిల్లలంతా చెడ్డోళ్ళని కాదు, తెలియదు అని. అదిగో బుడ్డి చేస్తుంది. ఏం పేరు బుడ్డి? ఏం పేరు ఈ పిల్ల? ఆ పిల్లకి చప్పట్లు కొట్టండి. ఏం పేరు తెల్లో? గాజులు వేసుకున్నాను గర్వంగా చేతులెత్తుంది. ఒరే పిల్లలు అందరూ చెప్పండి, కట్టు, కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే మీరు హిట్టు, లేకపోతే పట్టు. అర్థమైందా? కాబట్టి మన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని మనమే పాటించాలి. మనం సిగ్గుపడకూడదు. మన పూర్వీకులు మనకి ఏది ఇచ్చినా దాని వెనకాల సైన్స్ ఉంది, సెన్స్ ఉంది. కాళ్ళకి పసుపు రాసుకోవడం, ముఖానికి పసుపు రాసుకోవడం, గుమ్మానికి పసుపు రాయడం, ఏదైనా అశుద్ధి అయితే పసుపు నీళ్ళు చల్లడం. ఏంటిదంతా? యాంటీబయాటిక్. ఆరోగ్యము. పేడతో కల్లాపి చల్లేవాళ్ళు మా ఇంటి ముందు అన్నోళ్ళు చేయొద్దండి. ఇంకా ఉన్నారా? ఒకప్పుడు విషయం. ఇప్పుడు కూడానా? ఇప్పుడు కల్లాపి చల్లే తల్లులు ఉంటే ఒక్కసారి చేయొద్దండి. ఇప్పుడు కూడా అమ్మో, ఆ తల్లులు అందరు గట్టిగా చెబితే ఫీల్ అవుతారు. కానీ చిచ్చి పేడ అంటుంటారు. ఇప్పుడు వస్తుంటే బోల్డ్ ఆవులు కనబడ్డాయి. నాకు బాధ వేసింది. ఆవు ఎంతో ఉపకారం మనకి. ఆవు బతికున్నప్పుడు లాభమే, ఆవు చనిపోయినా లాభమే. ఆవు నుంచి వచ్చే పాల కంటే గొప్ప పదార్థం ఏంటి? పేడ. ఆ పేడని గోమయం అంటారు. గోమయే వస్తే లక్ష్మి అన్నారు. అటువంటి పేడ పొలానికి వాడితే పొలం బలంగా తయారవుతుంది. అందులోంచి వచ్చినటువంటి పదార్థం మనం స్వీకరిస్తే మనం బలంగా ఉంటాం. మీరు పూర్వం చూడండి, మన తాతలు, ముత్తాతలు, తండ్రులు, వీళ్ళంతా కళ్ళజోడు అంత తొందరగా వచ్చేది కాదు వాళ్ళకి. ఎందుకని? మంచి తిండి, వ్యవసాయ ఆధారితం, గో ఆధారితం. మరి ఇప్పుడు 4 ఏళ్ళకి 4 కళ్ళు. ఎందుకని మన తిండి పాడైపోయింది. అవునా? అంటే పెస్టిసైడ్స్. అందుకని ఆవు బాగుంటే పొలం బాగుంటుంది, పొలం బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఒక అతను ఓ హోటల్కి వెళ్ళాడండి. వాడికి 600 700 ఖర్చు పెట్టి వాడికి భోజనం ఇప్పించాడు. ఒక అతను ఆవుకి తిండి పెట్టాడు. ఏం తిండి? పండ్లు, తొక్కలు మనం తినం, తౌడు మనం తినం, కుడితి మనం దాగం, గడ్డి మనం తినం. అంటే మనకి పనికిరాని గడ్డి, మనకి పనికిరాని తౌడు, మనకి పనికిరాని పండ్ల తొక్కలు, మనకి పనికిరాని కుడితి ఆవుకు పెడితే ఏమిచ్చింది? మనకి పనికొచ్చే పాలు, మనకి పనికొచ్చే పెరుగు, మనకి పనికొచ్చే చీజు, బటర్, వెన్న, నెయ్యి, పొలానికి పనికొచ్చే పేడ, మూత్రం, అన్నీ పనికొచ్చేవే. ఆవు శరీరం నుంచి వచ్చిన ప్రతిదీ మనిషికి పనికొస్తుంది. మరి వీడికి 600 పెట్టి బావర్చిలో రారా బావా అని ఫుడ్ పెట్టాడు. మర్నాడు పొద్దున్న వీడిది ఏదైనా వస్తే ఎవరికైనా పనికొద్దా?
ఆడికి కూడా పనికిరాడు. పెద్ద గొప్ప ఉండండి డబ్బా కొడతాడు వీడు. అవునా అవునా? కాబట్టి ఆవులు కాపాడుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మనమేమో ఆవులను రోడ్ల మీద వదిలేసి కుక్కలను ఇంట్లో పెంచి దాంతో ముద్దులు పెట్టి ముద్దలు పెట్టి ఇది కాదు. అందుకని గోవుల్ని కాపాడుకుందాం, మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అందరూ ఒక్క మంత్రం చెప్పాక మనం ఒక విషయాన్ని మా లాయర్ గారు చెప్తారు, మనం విందాం. అలాగే ఇక్కడ బందర్లో మన ఇస్కాను ప్రభు గారు బృందావన్ దాస్ ప్రభు వారు అక్కడ ప్రచారం అది చేస్తున్నారు. భజనలు అవి కీర్తనలు సంకీర్తనలు. మనం అయ్యప్ప భక్తులైనా శివభక్తులమైనా రామభక్తులమైనా కృష్ణ భక్తులమైనా మనం అందరం ఎవరు? మనం హిందువులం. ఇది మర్చిపోకండి. అర్థమైందా? ఒకటి నిలువు నామాలని ఒకటి అడ్డనామాలని మనం కొట్టుకుంటే అడ్డంగా వచ్చి అడ్డగాడిద మతం వాళ్ళు నరికిపోతారు. మనం తగ్గిపోయిన చోటల్లా అదే జరిగింది. కాబట్టి మనం అందరం అనేకతామే ఏకతా హై, మనం కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే ఏక హైతో సేఫ్ హై. కాబట్టి మనందరం కూడా హిందువులుగా మనం కలిసి ఉండాలి. కలిసి ఉంటే మనం నిలబడతాం, విడిపోతే పడిపోతాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే మీరు జ్ఞానాన్ని పెంచుకోవడానికి భగవద్గీత చదవాలి. భగవద్గీత మా ఇంట్లో ఉంది అన్నోళ్ళు చేస్తుంది. మాకు చదువు వచ్చండి అయినా మా ఇంట్లో భగవద్గీత లేదండి అన్నోళ్ళు కూడా చేస్తుంది. రైట్, వీళ్ళ పుణ్యాత్మలు అన్నాం. ఆ తర్వాత కూడా అన్నాం కొనుక్కోండి. ఈ నెలలోనే ఒక వారం క్రితం, సరిగ్గా వారం క్రితమే గీతా జయంతి జరిగింది డిసెంబర్లో. ఇప్పుడు మనం ధనుర్మాసంలో ఉన్నాం. మీరు భగవద్గీతని ఎక్కడైనా తీసుకోండి, ప్రభు వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. సో మనం అందరం గీత ఎందుకు చదవాలి? గీత ఎందుకు చదవాలంటే గీతలో మనకి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటే మనం ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటామో చిట్ట చివరిది పొందాలి. చిట్ట చివరి ఏం పొందాలి? మోక్షం ఎలా వస్తుందండి? మోక్షం ఎలా వస్తుంది? తపస్సు చేస్తే వస్తుంది. తపస్సు అంటే ఎవరన్నా ధ్రువుడు పేరు విన్నారా? ధ్రువుడు పేరు నేను విన్నాను చేస్తాను చూసారా? చాలా తక్కువ మంది విన్నారు. ఎందుకని? ఎవరు చెప్పలేదు. ధ్రువుడు 6 ఏళ్ల పిల్లవాడు. ఈ 6 ఏళ్ల పిల్లవాడు వాళ్ళ నాన్నగారు అలా సింహాసనంలో కూర్చుంటే వాళ్ళ నాన్నగారు ఒళ్ళో కూర్చోబోయాడు. కూర్చోబోతే వాళ్ళ పిండి సురుచి వచ్చి నువ్వు నా కడుపును పుట్టుండుంటే అక్కడ కూర్చునే అర్హత ఉండేది అని ఆ పిల్లోడిని టక్కులు లాగేసి. ఏమండి, ఏ పిల్లోడినైనా వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చోనివ్వకుండా లాగితే వాడికి బాధ కలుగుతుందిగా. ఈ పిల్లవాడు రాజుగారు అబ్బాయి కదా, చాలా పౌరుషంతో కోపం వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను పిన్ని ఇలా లాగేసింది అని తిట్టబోయాడు. ఆవిడ మూతి మీద అలా చేతులు వేసి చెడు కోరద్దు నాయన ఇతరులది, విషయం ఏంటో చెప్పు అంటుంటే ఇలా నన్ను పిన్ని ఇలా ఇన్ని మాటలంది. ఆవిడ కడుపుని నేను పుట్టలేదంట, పుట్టిండుంటేనే అలాగా నాన్నగారు ఒళ్ళో కూర్చోవడానికి అర్హత ఉందంట, అందుకోసం అడవికి వెళ్ళి విష్ణుమూర్తి కోసం తపస్సు చేయమంది అన్నాడు. మామూలు తల్లి అయితే ఏం చేద్ది? మొదలష్టపద అలా అందా అని తిడుతుంది. ఆవిడంది పోన్లేరా, పిన్ని మంచి మాట చెప్పింది కదా, మనిషి జీవితం సార్థకం అవ్వాలంటే భగవంతుడి యొక్క దర్శనం కావాలి, పోనైనా అడవికి వెళ్ళి తపస్సు చెయ్యాను. నాకు ఇక్కడ ఆనందం ఏంటో చెప్పనా? మీరు మంచి ప్రేక్షకులు, మీరు మంచి శ్రోతలు, మీకు మీరే ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. మీరు గమనించారా? ఎక్కడికైనా సభలకు వెళ్తామా డిస్టర్బెన్సు, మంచి శ్రోతలు ఉండరు. మీరు చాలా మంచి వాళ్ళు, తల్లులు కానీ పిల్లలు కానీ అయ్యప్పలు కానీ అందరూ చక్కగా వింటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా వినడం నేర్చుకుంటే మన ధర్మం నిలబడుతుంది. వినడం అంటే కేవలం వినేసి వదిలేయడం కాదు సుమా, ఆచరించాలి. ఈ పిల్లవాడు అడవికి బయలుదేరాడు. వెళ్తుంటే
నారద మహర్షి వచ్చారు. నారద మహర్షిని మనం సినిమాల్లో చూసాం కదా. మనం ఏమనుకుంటాం, ఆయన బాగా గొడవలు పెడతాడు కదండి అంటుంటాం. ఆయన గొడవలు పెడతాడు దేనికి? చెడుకి మంచికి గొడవ పెట్టి మంచి గెలిచేలా చేస్తాడు. మనమేమో రావణాసురుడు హీరో, ఏదో చెక్కల దొంగ హీరో అనుకుంటుంటాం. ఎవరి హీరో అని తెలుసుకోవాలి. ఎవరైతే తపస్సు చేశారో, ఎవరైతే తమస్సును జయించారో మనం చెప్పుకుంటామా? ఇందాక చెప్పుకున్నామేమో అసతోమా, తర్వాత ఏంటి? మృత్యోర్మ. అంటే దాని అర్థం ఏంటి? అసత్తు నుంచి, అసత్యం నుంచి నన్ను సత్యం వైపు నడిపించు దేవుడా, చీకటి నుంచి నన్ను వెలుగు వైపుకు నడిపించు దేవుడా. ఇది మనం కోరుకోవాలి. ఇది మనకి నేర్పించింది. అందుకని అందరూ మా మతంలో వచ్చేయాలి, మా మతంలో జాయిన్ అయితేనే స్వర్గం, లేకపోతే నరకం, మా వాడు వేపేస్తాడు, మా వాడు లేపేస్తాడు. అంటే నేను లేపేస్తాం, ఏదో మతం నువ్వు, మాకు అక్కర్లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ దేవుడిని చాలా పేర్లతో పిలవచ్చు. చెప్పండి. వాసుదేవ, దామోదర, ఎన్ని అక్షరాలు? నారాయణ, 4 అక్షరాలేనా? చెప్పండి. కృష్ణ, శివ, రామ, దత్త, ఎన్ని అక్షరాలు? చెప్పండి. మాధవ, కేశవ, గోవింద, ఎన్ని అక్షరాలు? అంటే 2 అక్షరాలతో పిలవచ్చు, 3 అక్షరాలతో పిలవచ్చు, 4 అక్షరాలతో పిలవచ్చు. ఓం నమ శివాయ ఎన్ని అక్షరాలు? పంచాక్షరి. ఓం నమో నారాయణాయ ఎన్ని అక్షరాలు? అష్టాక్షరి. ఓం నమో భగవతే, చెప్పండి అందరూ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ఓం నమో భగవతే వాసుదేవాలు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 12 అక్షరాలు ఉన్నాయి. దీన్ని ద్వాదశాక్షరి అంటారు. నారదుడు ఈ పిల్లవాడి పేరేంటి? ధ్రువుడు. ఆయన చెవి దగ్గరికి వచ్చి చెప్పాడు. ఏం చెప్పాడు? ఇదే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇది చెప్పు నాయన, నీకు భగవంతుడు సాక్షాత్కారం జరుగుతుందని. ఆ పిల్లవాడు 6 ఏళ్ల పిల్లవాడు అడవికి వెళ్ళి ఇలా చూడండి, ఇలా ఒంటికాలు పైన ఇలా నిలబడి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇలా ఒంటికాల మీద 3 రోజులు కాలు దించకుండా, మళ్ళీ 3 రోజులు అటువైపు, ఇలా మొదటి నెల, తర్వాత 6 రోజులకోసారి కాలు, తర్వాత 9 రోజులకోసారి కాలు మార్చుకుంటూ, తర్వాత 12 రోజులకోసారి కాలు మార్చుకుంటూ, అలా 6 నెలల్లో చెట్టు ఆకులు, చెట్లు పండ్లు, చెట్టు బెరడు, నీరు, గాలి, అలా ఒక్కోటి కట్ చేస్తూ గాలి కూడా పీల్చుకోవడం మానేసి దృఢ వ్రతం కలిగినటువంటి ధ్రువుడు, బాలుడు, చిన్న పిల్లవాడు, రాజుగారి అబ్బాయి, అంత దృఢంగా తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు అలా భూమి నుంచి వైకుంఠం నుంచి వచ్చి ఆ పిల్లవాడికి దర్శనం ఇచ్చి ఆ పిల్లవాడి నెత్తిపైన ఆయన చేతిలో ఉన్న శంఖాన్ని అలా తాటించాడు. ఏం మాట్లాడారో తెలియదు. దివ్యమంగళ స్వరూపం. తిరుమల వెళ్తాం మనం, ఆ క్యూ లైన్లో అంతా గోవిందా 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 అని 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 తోసి తోసి వెళ్ళి వెళ్ళి చలికి ఎండకి వానకి ఏమీ లెక్కేయకుండా వెళ్ళి 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 వెండి వాకిలి దాటి గరుత్మంతుడు పక్క దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి జయవేజుల దగ్గర గ్యాప్ ఎంత? 2 కిలోమీటరా? ఇక్కడ నుంచి అక్కడికి అంతే. ఈ కొంచెం గ్యాప్లో మనం ఆయన్ని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఎడుకొండవాడా ఎండ్రమణ గోవిందా, అబద్ధముఖులో నాగలక్ష్మి గోవిందా, కొద్దికాసులో ఎండ్రమణ గోవిందా 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 అంతే. బయటకు వచ్చాం, తోసారు అల్లే. మనకి తెలదు అసలు. బయటకు వచ్చాం. ఆశించరా
బాగా అంటాం. ఏమిటో మాయ, ఏం గుర్తుండదు. మనం ఇన్ని అనుకుంటామో, కిరాణా పట్టి అని అనుకుంటాం, ఇన్ని చెప్పేద్దామని. ఏం చెప్తాడు? ఎవడైనా చెప్పాడని వెంకటేశ్వరానికి ఎవరైనా ఏమైనా చెప్పడం ఉండదా? ఏం చెప్పడం, తోసేస్తాను అంతే, అయిపోయి. అసలు చెప్పడానికి గుర్తుండేవాడు ఆయన. భలే మాయ కదా. అంటే అక్కడ ఒక తేజో రాశి భగవంతుడు అక్కడ ఉన్నాడు. అలా ఉండబట్టే అన్నమయ్య స్పష్టంగా చెప్తాడు. అన్నమయ్య పాటలు మనం విన్నాగా, ఎన్ని కీర్తనలు. ఇతని కంటే మరి దైవముగానము ఎచ్చట వెదికిన ఇతడే తిరువేంకట విభుడు ఇతడే. కాబట్టి అంతటా ఉండేవాడు వాసనాద్వాసుదేవస్య, అంతటా ఉండేవాడు వాసుదేవుడు. వసతి, అందరిలో ఉండేవాడు వాసుదేవుడు. ఇందా మనం పాడుకున్నాం కదా, ఆత్మనిశ్చలమైతే పరమాత్మనిశ్చలమరు. అంటే అందరిలో ఎవరున్నారు? భగవంతుడు ఉన్నాడు. ఇది ఎవరు చెప్తున్నారు? మన ఒక్కలమే చెప్తున్నాం. అందుకే ఏ ప్రాణికి అపకారం చేయకూడదు, జీవహింస మహాపాపం అని మన ధర్మం మాత్రమే చెబుతుంది. కాబట్టి ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఆ ధూడు భగవంతుడి యొక్క దర్శనాన్ని పొంది ఏం మాట్లాడాలో తెలియకపోతే ఆ శంఖాన్ని తాకిస్తే అప్పుడు భగవంతుని కీర్తించాడు. ఏందైనా ఏం కావాలి అని అడిగాడు. ఏం చెప్పాలి పిల్లడు? మా నాన్న ఒళ్ళో కూర్చోవాలి, మా నాన్నకంటే పెద్ద రాజ్యం కావాలి, ఏదో చెప్పాలా? పిల్లోడు ఏం చెప్పలే. స్వామి, నేను ఇక్కడికి కొన్ని గాజు పెంకులు ఏరుకుందామని వచ్చాను, కానీ నాకు ఇప్పుడు డైమండ్ దొరికింది అని. ఇది మనకి చూడవలసిన దృష్టి. గాజు పెంకులు అంటే ఏంటి? మన కోరికలు. అవి గుచ్చుకుంటాయి. ఎవరో ఇద్దరు అన్నదమ్ములు తపస్సు చేశారు, దేవుడు వచ్చాడు. నీకేం కావాలని అన్నయ్యని అడిగాడు. మా తమ్ముడికి ఏమిస్తే అది నాకు డబల్ అన్నది. ఆడి కూడా వీడికి ఎందుకండి? దేవుడు తప్పక ఆడి దగ్గరికి వెళ్ళాడు. ఎరా నీకేం కావాలన్నా? మా అన్నయ్య ఏమడిగాడు అన్నాడు. నువ్వేమడిగితే అది డబల్ ఇమ్మన్నాడు రా అన్నాడు. సరేనా, అలాగైతే నాకు ఒక కన్ను పోవాలి, నాకు ఒక కిడ్నీ పోవాలి, మా ఇంటి ముందు గొయ్యి రావాలండి. అంటే ఏంటి దాని అర్థం? అలా ఇదే కోరికలంటే కాదు నాన్న. కాబట్టి ధ్రువుడు భగవంతుణ్ణి వజ్రంలా భావించాడు, కోరికల్ని గాజు పెంకుల్లా భావించాడు. కాబట్టి మనం అసలు భగవంతుని ఏం అడగక్కర్లేదు. మన అడిగే ముక్కు పెట్టాడా, మన అడిగే రంగేసాడా, మన అడిగే హైట్ ఇచ్చాడా? కాబట్టే మన వాళ్ళు ఏం చెప్పారు? మూతి పెట్టినాడు మేత పెట్టడా అన్నారు కదా. మనం పుట్టడానికి ముందే అమ్మ దగ్గర పాలు పెట్టాడు. కాబట్టి భగవంతుడికి అన్నీ తెలుసు అని ఒక్క విషయం మనకు తెలిస్తే మనం ప్రశాంతంగా నిర్భరంగా ఉంటాం. మనమే అన్నీ చేస్తున్నాం అని అనుకోకూడదు. మన చేతుల్లో ఎంత ఉంది, ఏముంది? ఇప్పుడు పడుకోవచ్చు, రేపు లేస్తామో లేదు. కాబట్టి ఈ ఒక్క శ్లోకం యముడి గురించి చెప్తానగా చెప్పండి. కాలక్షేపో, గట్టిగా, కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే కాలాన్ని వ్యర్థం చేయకండి. ఆయుర్దాయం కొంచెం కొంచెం కరిగిపోతుంది. యముడికి దయ లేదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. యమస్య కరుణా నాస్తి. కాబట్టి మన కర్తవ్యం వెంటనే మనకి ఇచ్చినటువంటి డ్యూటీ, మానవ జన్మ, మోక్షం పొందాలి. ఆ మోక్షం పొందాలంటే భగవన్నామం చెప్పాలి. మీ కమలాల లాంటి చేతులు పైకెత్తండి, ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ దృశ్యాన్ని చూడండి. అసలు ఎన్ని చేతులు, తల్లులు, పిల్లలు, పెద్దలు, పురుషులు, అద్భుతంగా లేదు? చక్కగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. కాబట్టి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొని మన యొక్క బలాన్ని, మన ఆధ్యాత్మిక శక్తిని మనం ప్రదర్శించడంతో పాటుగా
ఇంటికాడ కూడా ఉదయం లేవడం, స్నానం అయ్యాక బొట్టు పెట్టుకోవడం, సూర్యుడికి నమస్కారం చేయడం, ఓ 10 నిమిషాలు భగవన్ నామాన్ని చెప్పడం, రాత్రి పడుకునే లోపల ఒక్క బుక్ అయినా చదవడం. ఏ బుక్కు? ఒకే ఒక్క బుక్, మనందరికీ తెలిసిన బుక్ ఫేస్బుక్. మన ఫేస్కు ఉండే ఒకే ఒక బుక్ ఫేస్బుక్. ఇది తప్ప ఏ బుక్ చదవం కాదు. భగవద్గీత చదవండి, రామాయణం చదవండి, తలకాయ వంచి అందులో ముంచండి. అప్పుడు మనం ఏమిటో మనకు అర్థం అవుతుంది. అలా ఊరికి భజన చేయడం మంచిదే, దాని అర్థం కూడా తెలియాలి, దాని పరమార్థం కూడా తెలియాలి. శబరిమల వెళ్తున్నామంటే ఏమిటండి? కేవలం ఏదో వెళ్ళొచ్చేయడం కాదు. జీవయాత్ర పోలిన ఈ శబరి ప్రయాణములో కానలలో కొండలలో. కాబట్టి మనం అందరం కూడా జీవయాత్ర చేస్తున్నాం. ప్రతివాడు పాదయాత్ర చేసినా చేయకపోయినా, తీర్థయాత్ర చేసినా చేయకపోయినా, రథయాత్ర చేసినా చేయకపోయినా, ఫైనల్గా ఒక యాత్ర చేస్తాం. పొద్దున ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు, 4 శ్మశానాలు ఉన్నాయి ఈ ఊళ్ళో, 4 బాగు చేస్తున్నాం, బాగా కట్టిస్తున్నాం. ఆ చివరి యాత్ర తెలుసు కదండి. ఆ యాత్ర చేసే లోపల మన పాత్ర ఏమిటో మనం చూసుకోవాలి. ఆ పాత్ర ఏమిటంటే మోక్షం పొందడం. అందుకని మీరు మీ వైపు తిరగండి, అంతర్ముఖులు అవ్వండి, బలాన్ని పెంచుకోండి. బలం అంటే ఏదో మాకండి హైదరాబాద్లో సైట్ ఉంది, విజయవాడలో ఫ్లాట్ ఉంది, ఇది కాదు బలం. అది ఉంటే ఉండుగాక, లోపల బలం పెంచుకోండి, ఆధ్యాత్మిక బలం. అదవుతుందా? ఆధ్యాత్మిక బలం ఉంటేనే మనం ఉన్నట్టు. ఇది ఆధ్యాత్మిక భూమి, దీన్ని కాపాడుకోవాలంటే మనం పాటించాలి. చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక్క గొప్ప విషయం మా లాయర్ గారు చెప్తారు. చెప్పే ముందు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరగడానికి కారణభూతులైనటువంటి హిందూ ఐక్యవేదిక, అలాగే ఈ చిన్నాపురం అయ్యప్ప దేవాలయ కమిటీ భక్తులు, అయ్యప్పలు అందరి యొక్క సమిష్టి కృషితో నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి ఉదయం వచ్చాను, మధ్యాహ్నం ఇక్కడే మన రాజేష్ గారి ఇంట్లో భోజనం చేసి వెళ్ళాం. ఆ బలంతోనే ఇంత మాట్లాడుతున్నాం. చక్కగా మీ అందరూ చాలా చక్కగా వచ్చారు, ఉన్నారు, వింటున్నారు. ఇంత కార్యక్రమం విజయవంతంగా జరగడానికి ఈ హిందూ ఐక్యవేదిక అయ్యప్ప దేవాలయ కమిటీ చాలా బాగా కృషి చేశారు. మమ్మల్ని బాగా తీసుకొచ్చారు, బాగా చూసుకున్నారు. మీ అందరికీ శతదా సహస్రదా అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు దండిగా మెండుగా లభించుగాక. అలాగే మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి. మా చిన్నప్పుడు అంటే ఇలా ఉపన్యాసాలు అప్పటి కాలంలో ఉండేవి, కానీ ఇలా దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం ఆలోచించి పెట్టడం అనేది కాకుండా భక్తి మార్గంలో ఉండేవి. కానీ ఇక్కడ అయ్యప్ప కమిటీ హిందూ ఐక్యవేదిక చాలా బాగా మన తల్లులు అందరినీ, మన అయ్యప్పలందరినీ గ్యాదర్ చేశారు. మీరు చాలా బాగా చేశారు. మీకు మీరే ఒక్కసారి పిల్లలు ఎంత బంగారాలండి, చక్కగా కూర్చున్నారు, చాలా బంగారాలు, చాలా బాగా. అలాగే మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, జనవరి 5 మర్చిపోకండి. రోజు బొట్టు పెట్టుకోవడం మర్చిపోకండి, సూర్య నమస్కారం మర్చిపోకండి, మంత్ర జపం మర్చిపోకండి, చదవడం మర్చిపోకండి. ఎవడైనా మీ అందరికీ ప్రతి ఇంటికి 2 పేపర్లు వస్తాయి, ఇక్కడే ఉన్నాయి, మీకు వస్తాయి. ఒకటేమో ఏకాశి, 2 రాకాశి. అర్థమైందా? ఏకాశి రాకాశి అంటే, ఏకాశి అంటే ఏకాదశి. ఏకాదశి ఎలా చేయాలో పేపర్లో ఉంటుంది. మన హిందూ ధర్మానికి మనం ఎలా పాటుపడాలో ఇంకో వెనక వైపు ఉంటుంది. ఇంకో పేపర్ ఉంది, అది నన్ను మతం మార్చండి అని గొర్రెలకు సవాల్ పేపర్. ఎవరన్నా మన ఇంటికి వచ్చి మారిపోండి అన్నాడు అనుకోండి. అప్పట్లో కరోనా టైంలో పాట వచ్చేది తెలుసా మీకు? ఏం పాట? తొక్కండి కరోనాని తొక్కండి అని వచ్చేది. ఇప్పుడు కొంచెం మార్చండి, తొక్కండి గొర్రెలను తొక్కండి. అది వద్దే తొక్కడం అంటే కొట్టక్కర్లే, తిట్టక్కర్లే, ఆ పేపర్ ఇచ్చేయండి, అందులో ఉన్నది అడగండి. ఇప్పుడు మనం ఎవరన్నా ప్లాస్టిక్ సామాన్లో వస్తే బేరం ఆడుతున్నారా? చీరలో వస్తే బేరం ఆడుతున్నారా? స్టీల్ గిన్నెలో వస్తే బేరం ఆడుతున్నారా? మరి వెళ్తా కూడా గారం ఎందుకు బేరం ఆడండి, మారిపోతాం అని చెప్పండి. ఎందుకు మారాలో అడగండి. ఇక్కడ లేనిది ఏముందో అక్కడ ఉందో అడగండి. కాబట్టి ఎవరు గొడవ పెట్టుకోకండి. మనం అంతా ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళమే. వాళ్ళు కూడా మనకి ఇక్కడ వాళ్ళకే పుట్టారు. వాళ్ళ ఇంటికి వేరే వాళ్ళు ఎవరు రాలే, కాబట్టి వాళ్ళు మర్చిపోయారు అంతే.
వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఇంటి పేర్లు మన ఇళ్ళ పేర్లే ఉంటాయి. వాడి పేరు రాజేష్, సుబ్రహ్మణ్యం, గణేష్. వాడు మోసం చేసుకుని ఇంకో పేరు చెప్తాడు. ఇక్కడేమో రాంబాబు, అక్కడేమో జాన్బాబు అని. కాబట్టి అంతా మనోళ్ళే. వాళ్ళు మర్చిపోయారు, గుర్తు చేయాలి. ఎవరే ఇక్కడ వాళ్ళకి పుట్టావునా, మీ నాన్న మంచోడు, మీ తాత మంచోడు, మీ పూర్వీకులు మంచోళ్ళు అని మైండ్ దొబ్బింది. కాదురా అలా బాగు చేసుకోని చెప్పండి. ఆ పేపర్ తీసుకోండి, తర్వాత చదవండి, రోజు మంత్రం చేయండి. నేను చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి మంత్రం చెప్పి మా లాయర్ గారికి ఇస్తాను. ఒక విషయం చెప్పి, ఈ నేల మీద ఈ కృష్ణా తీరంలో విజయవాడలో మొన్న జూన్ 16న మనం ఒక సంస్థ ప్రారంభించాం. హిందువులకి ఎన్ని పేర్లతో సంస్థలు ఉన్నా, డోనర్ ఎవరైనా కావచ్చు, దాన్ని మేనేజ్ చేసే మేనేజర్ ఎవరైనా కావచ్చు, క్లీనర్ ఎవరైనా కావచ్చు, ఓనర్ మాత్రం భరతమాతే, భారత్ మాతాకి. కాబట్టి మన పేరు ఏదైనా మనమంతా ధర్మం కోసమే పోరాడాలి, ధర్మం కోసమే జీవించాలి. ఇది గుర్తుపెట్టుకుని మనం ముందుకెళ్దాం. అభయ హిందూ సేన, ఇది మన సంస్థ పేరు. మనం ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. మనం కలుద్దాము, మళ్ళీ కలుద్దాం. మన గ్రామాలను కాపాడుకుందాం, మన దేవాలయాలను కాపాడుకుందాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం. భారత్ మాతాకి. నేను చెప్పింది మీ అందరికీ అర్థమైంది అన్న వాళ్ళు కుడి చేయొద్దండి, ఇది చేయండి. మీరు చెప్పిన కొన్నైనా పాటిస్తాం అన్నోళ్ళు చేస్తుంది. అమ్మయ్య మాకు సంతోషంగా ఉందండి, ఆనందంగా అన్నవాళ్ళు చేస్తుంది. అమ్మాయి పచ్చి నిజాం ఎంతో గొప్పగా చెప్పారు. మీకు మేము సదా రుణపడి ఉంటాం. సంతోషం సార్. వీరికి నచ్చింది పెద్దవారు పచ్చి నిజాంని నిక్కచ్చిగా కరెక్ట్ గా చెప్పి మతం ఎందుకు అవసరం ఇంత వివరంగా నేను నా 80 ఏళ్ళ జీవితంలో వినలేదు, ప్రస్తుతం విన్నాను. తప్పకుండా నేనే మీకు దండేశాను, అది నాకు స్వామి. చాలా సంతోషం అండి. పెద్దలు ఆనందపడితే అదొక మనకి సర్టిఫికెట్ లాంటిది. ఎందుకంటే పెద్దల సర్టిఫికెట్ కాదు, మీకు సర్టిఫికెట్ ఇవ్వడంతో గొప్ప వాళ్ళం మేము కాదు, ఆచరించి చూపిస్తాం. ఇది కావాలి, ఆచరించి చూపించడం. మీరేం లేదు నాన్న, నేను ఇందాక సరదాగా చెప్పానుగా, నాకున్న తక్కువ టైం దీనికే వినియోగించి మీ ఆశయాలను నెరవేర్చుతాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. చాలా ఆనందకరం అండి పెద్దలకి ఇలాంటి స్పందన కలగడం. మరి ఇంకొక రిక్వెస్ట్ ఏమిటంటే, తల్లులారా, మన ధర్మం అంతా మీ చేతుల్లోనే ఉంది. అమ్మ వల్లనే మన ధర్మం నిలబడింది. కాబట్టి మనం అంతా తల్లులకు రుణపడి ఉన్నాము. ఆ తల్లులు బాగుండాలి. ఆ తల్లులు బాగుండాలంటే ఇంట్లో ఏం జరుగుతుందో పురుషుడు చూడాలి. ఏదో పెద్ద డ్యూటీలా ఉండడం కాకుండా, ఈ మధ్య ఈవిడ బొట్టెట్టుకోవడంలే ఎందుకు, వీడు చూడాలి. చూడకపోతే ఏమవుద్ది, నెమ్మదిగా ఈవిడ గొర్రె అవుద్ది. తర్వాత అందరినీ గొర్రెంచాడు. చాలా కుటుంబాలు కూలిపోయినాయి. చెబితే బాగుండదు. ఒక ఆటో డ్రైవరు పైన ఏమో వాడెవడో నా కాపరి అని రాశాడు. లోపలికి వెళ్తే గోవర్ధన్, మాధవి, ధనలక్ష్మి ఉంది. అదేమిటిరా బయట అది లోపల ఇది అంటే, ఏం చెప్పమంటారండి, నా కష్టం, నేను దుర్గం భక్తుల్ని, నాకు శివయ్య అంటే చాలా ఇష్టం. ఆటో